తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుత విజయంతో ఆ తర్వాత జరిగిన 2019 లోక్సభ ఎన్నికలపై ఎవ్వరూ పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈసారి అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయంతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాల ముందు బొక్కబోర్లా పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ సైతం 8 చోట్ల విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై ఇప్పుడప్పుడే స్పష్టత వచ్చే అవకాశం కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. గత ఎన్నికల్లో సారు కారు 16 అంటూ టీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసినప్పటికీ లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీ చిత్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తైన కాంగ్రెస్ బీజేపీలు లోక్సభ ఎన్నికల్లో పుంజుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లను గెలుచుకుంటే బీజేపీ 4 ఎంపీలను గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 39 అసెంబ్లీ స్థానాల్లో గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఫలితాలు మరోలా ఉంటాయన్నది 2019లో రుజువైంది. దీంతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారన్న దానిపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. దేశంలో 400 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ దక్షిణాదిలో 50 స్థానాలను గెలుచుకోవాలని యోచిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కాషాయ దళానికి దక్షిణాదిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కర్ణాటకలో జేడీఎస్తో స్నేహహస్తం అందిస్తోంది కాషాయ దళం. కర్ణాటకలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయాల్సిన కంపల్షన్ నెలకొంది. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తే అది ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం నిజమవుతుందన్న టెన్షన్లో ఇటు బీఆర్ఎస్ బీజేపీలు ఒంటరి పోరుకు సిద్ధమయ్యాయి. అందుకే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారి కాంగ్రెస్, బీజేపీ దారి బీజేపీ, బీఆర్ఎస్ దారి బీఆర్ఎస్, మజ్లిస్ దారి మజ్లిస్ చూసుకుంటున్నాయి. ఏ పార్టీ మధ్య పొత్తులుండే అవకాశం లేదు.